హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజారి ఫ్రెండ్స్. మీరు బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కాళ్ళకు చేస్తాను చూడండి ఫ్రెండ్స్. కాళ్ళల్లో నీళ్ళల్లో రాళ్ళు ఉప్పు వేసి మళ్ళీ అది ఏరో షాంపూ ఉంటుంది ఫ్రెండ్స్, వేసి 10-15 నిమిషాలు కాళ్ళల్లో నీళ్ళల్లో కాళ్ళు నానబెట్టాలి ఫ్రెండ్స్. నానబెట్టిన తర్వాత ఫస్ట్ ముబరాది మాదిరి చేయాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి చేసిన తర్వాత స్ప్రే ఉంటుంది ఫ్రెండ్స్. స్ప్రే కొట్టి ఆడ దబ్బల మాదిరి ఉండాలి ఫ్రెండ్స్. ఆ మాదిరి గీకాల. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్. సరేనా? మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉండారు? టీ తాగారా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు చూడు ఫ్రెండ్స్, ఈ మాదిరి కొంచెం లాంగ్ గోర్లు ఉంటేనా కొంతమంది కట్ చేయమంటారు ఫ్రెండ్స్. కొంతమంది పొడుగ్గా ఉండేది ఇష్టపడతారు ఫ్రెండ్స్. రింగు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి కొంతమంది పొడుగ్గా ఉండేది ఇష్టపడతారు. కొంతమంది గోర్లు మొత్తానికి జీరో టైపులో కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ మాదిరి ముబ్బరాజ్ చేసినాం కదా, ఇది రెండోది ముబ్బరాజ్ ఫ్రెండ్స్. రెండో టైపు ఇది రెండోసారి చేయాలి ఫ్రెండ్స్. ఇది చేసేసిన తర్వాత స్ప్రే కొడతాను చూడు, క్రిటికల్ అనేసి స్ప్రే కొడతారు ఫ్రెండ్స్. అవి కొట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ దబ్బలంతో బాగా గీకాలండి. చూడు, ఆ మాదిరి నువ్వు చర్మానికి తగలకుండా గీకాలి ఫ్రెండ్స్. ఎందుకంటే షుగర్ కూడా ఉంటుంది, రక్తం వచ్చిందనుకో సకరంగా మాంది ఫ్రెండ్స్. ఆ మాదిరి కాలుకు దెబ్బ తగలకుండా ఈ మాదిరి గీకాలి ఫ్రెండ్స్. మొత్తము 5 ఫింగర్లు గీకిన తర్వాత మళ్ళీ ప్లక్కర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ మాదిరి గీకి చేతికి బ్రష్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మాదిరి ఎగస్ట్రా స్కిన్ ఉంటుంది కదా అట్ట నెట్టాలండి. చూడండి, ఆ మాదిరి అది ఎగస్ట్రా స్కిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కారము కట్ చేసేయాలండి. అప్పుడు మనకు గోర్లు చేసినవి నీట్గా కనపడతాయి ఫ్రెండ్స్. ఈ మాదిరి గీకాలి ఫ్రెండ్స్. మా సాలన్లో ఇదే వర్కే పెట్టిందే పెడతాంది అనుకోద్దు ఫ్రెండ్స్. మాకు సాలన్ వర్క్ కదా, ఇయే చేస్తాం ఫ్రెండ్స్. సరేనా? ఇయే వీడియోలు చేస్తాము ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా చూడు, ఇప్పుడు స్ప్రే కొడతాం చూడు ఫ్రెండ్స్. అది స్ప్రే కొట్టినాక చూడు, స్ప్రే కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ అది ప్లక్కర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఆ మాదిరి మట్టంగా తీయాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి రక్తం రాకుండా ఇటుపక్క అటుపక్క ఎగస్ట్రా స్కిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఎగస్ట్రా స్కిన్ అనేది మట్టంగా రక్తం రాకుండా తీవాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి తీయాలండి. కోయేటోళ్ళకైనా ఎవరికైనా కానీ, మన ఇండియా వాళ్ళకైనా కానీ, అరబ్బీ వాళ్ళకైనా కానీ స్కిన్ ఈ మాదిరి ఎగస్ట్రా ఉంటుంది కదా అండి స్కిన్, ఆ మాదిరి మట్టంగా తీయాలి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ స్క్రబ్ ఉంటుంది. ముందు ఫస్ట్లో మనం షాంపూతో పాటు రాళ్ళుప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ రాళ్ళుప్పు వేస్తాము. బాగా 15 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెడతారు ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ కాళ్ళకు నీళ్ళలో నానబెట్టిన తర్వాత చేతలకు చేస్తామండి. ముందు చేతలకు చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళకు చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు చేతులు పట్టుకుంటాం కదా, అంతలేక కింద మనకు అరికాళ్ళు ఉంటాయి కదా, కింద పగిలిన టీపాడు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకనే నా అంతే బాగా వస్తుందని చెప్పినేసి ముందు చేతలకు చేస్తామండి. చేతలకు చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళకు చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మాదిరి తీయాల, ఎక్స్ట్రా గోరు ఉంటుంది కదా, ఈ మాదిరి తీయాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి మట్టంగా తీయాలి ఫ్రెండ్స్. మా సాలన్లో ఎక్కువ కస్టమర్ ఫ్రెండ్స్ మిడికిరికే వస్తారు ఫ్రెండ్స్. అంటే మిడికిరి అంటే కాళ్ళకో చేతలకు క్లీన్ చేసేది ఫ్రెండ్స్. చూడు, ఈ మాదిరి ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్ మా సాలన్లో. కలతాలకు, గోరెంటాకు, తలకు, సదరని, అబ్బుకాడని ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్. ఈ మాదిరి చేయాలండి, నీట్గా ఉంటుంది. ఇంకా స్ప్రే కొడతాను చూడు. మళ్ళీ చూడు, దబ్బలం తీసుకొని లోగా ఏదన్నా ఉంటే ఈ మాదిరి క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి వాళ్ళకి తగలకున్నా చేయాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి నెక్స్ట్ ఈ కాలుకి చేస్తాను ఫ్రెండ్స్. రెండో కాలుకి చూడు, నానే కదా హాఫ్ అన్ అవరు
ఎక్స్ట్రా స్కిన్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. అది ఎక్స్ట్రా స్కిన్ చూడు ఫ్రెండ్స్. కొంతమందికి షుగర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, తగలకుండా నిదానంగా తీయాలి ఫ్రెండ్స్. కస్టమర్ ఎక్కువ వచ్చిననుకో మేడము బిరి చేయండి కుక్లీ అంటుంది. అయినా కానీ మనం ఎంత స్పీడ్గా చేసినా ఫ్రెండ్స్ స్కిన్కు కాలుకి దెబ్బ తగలకుండా చేయాలి ఫ్రెండ్స్. ఈ మాదిరి చేయాలి ఫ్రెండ్స్, కాలుకి దెబ్బ తగలకుండా చేయాలి. ఈ మాదిరి కాళ్ళకు చేతలకు ఫ్రెండ్స్ క్లీన్ చేసిన దానికి 5 దినాలు తీసుకుంటుందండి మా మేడము. కాళ్ళకు చేతలకు 9 పాలిష్ వేస్తేనే కాళ్ళకు 1 దినారు, రంగు పెట్టిన దానికి వాళ్ళకి చేతలకు 1 దినారు ఫ్రెండ్స్. అట్లా మొత్తం టోటల్ 7 దినాలు తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బతకలేక ఇక్కడ పని చేయాల్సిందే కానీ ఫ్రెండ్స్, కోయిట్లో సాలన్లో కొన్ని సాలన్లో ఫ్రెండ్స్ వర్క్ అనేది ఉండదు. దేవుని దయ వల్ల కానీ ఈ మామ దాని మామ పేరు మామ సూసు అంటారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎక్కువ కస్టమర్స్ ఉంటారు ఫ్రెండ్స్. నేను వచ్చి నవంబర్లో ఇక్కడికి జాయిన్ అయినాను. ముందు కంపెనీ బాగా లేకుండా పోతే ఇప్పుడు మా మేడం తన వదిలేస్తే ఈ కంపెనీలోకి వచ్చాను ఫ్రెండ్స్. ఈ ఇసుకేస్తే నెత్తిన పడదు ఫ్రెండ్స్. మనకు తిన్నాల పోతాం కదా ఫ్రెండ్స్, తిన్నాలకి గెనిమిడి తినాలంటే తినాలి పోతాం కదా, ఆ మాదిరి ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు జనాభా ఉంటారు, ఎక్కువ కస్టమర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఏం చేసేది, పొద్దున్నే 10 గంటలకు స్టార్టింగ్ అయితే సాయంత్రం 8 వరకు 7:40 వరకు కస్టమర్ ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. కాళ్ళు చేతులన్నీ లాగేస్తాయి. ఏం చేద్దాము, మనం బతకలేక ఇంత దూరం వచ్చినాం కదా ఫ్రెండ్స్. మనకు తప్పదు, డబ్బులు కావాలంటే కష్టపడక తప్పదు ఫ్రెండ్స్. మనం ఇక్కడ సంపాదిస్తే కానీ ఇంటికాడ వాళ్ళగా జరగదు. మనం ఇక్కడ సంపాదిస్తాము, ఇంటికాడ జల్సాగా తిరిగే వాళ్ళు జల్సాగా తిరుగుతారు ఫ్రెండ్స్. మనకు తప్పదు, నట్టున దేవుడు ఆ రాత రాశాడు కదా ఫ్రెండ్స్. చూడు ఈ మాదిరి స్క్రబ్ పెట్టాలి ఫ్రెండ్స్. స్క్రబ్ పెట్టి బాగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. స్క్రబ్ పెట్టేసిన తర్వాత కొంతమంది స్క్రబ్ పెట్టకముందు చెక్క తీసుకొని కింద అరికాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పగిలింటాయి, రుద్దించుకుంటారు. కొంతమంది స్క్రబ్ పెట్టిన తర్వాత రుద్దించుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు కస్టమర్ వచ్చింది ఫ్రెండ్స్, బిరి క్లోజ్ చేస్తాను అండి వీడియో, ఎందుకంటే అరబీ వాళ్ళు వచ్చారండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మాదిరి ఫ్రెండ్స్, ఈ మాదిరి కాళ్ళకు స్క్రబ్ పెట్టినాక వేడిని గోరువెచ్చని నీళ్ళతో కడిగేసి టవల్ తీసుకొని తుడిచేసి మళ్ళీ కొంతమంది వ్యాజిలిన్ అని కొంతమంది క్రీమ్ అని రాసుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, టీ తాగారా లేదా కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకుని. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మాదిరి గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చేతలకు కూడా అంతే ఫ్రెండ్స్. ముందు స్క్రబ్ పెట్టిన తర్వాత క్లీన్ కొంతమంది క్లీన్ చేస్తారు, కొంతమంది క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత లాస్ట్లో స్క్రబ్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. సరేనా, బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా, గుడ్ నైట్ ఫ్రెండ్స్.